హ్యాపీ 80th ఇండిపెండెన్స్ డే. ఈరోజు మహాత్మా గాంధీ గురించి మాట్లాడుకుందాం. సో మహాత్మా గాంధీ గురించి సోషల్ మీడియాలో కొంతమంది పనిగట్టుకుని విషయం చెబుతూ ఉన్నారు. ఇండియా పాకిస్తాన్ డివైడ్ అవడానికి గాంధీనే కారణమని, గాంధీ లేకపోతే స్వాతంత్రం ఎప్పుడో వచ్చేసేదని ఇలా చాలా కాంట్రవర్షియల్ థియరీస్ సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి బ్రీఫ్గా గాంధీ గారి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి 1915లో జనవరి 9న ఇండియాకి వస్తారు. గాంధీ ఇండియాకి వచ్చేటప్పటికి మన దేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమం అప్పటికే జరుగుతూ ఉంది. మోడరేట్స్ అని, ఎక్స్ట్రీమిస్ట్స్ అని పలు రకాల పద్ధతుల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మన వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. మరి గాంధీ కొత్తగా ఏం చేశారు? 1915లో ఇండియాకి వచ్చిన తర్వాత గాంధీ 2 సంవత్సరాల పాటు దేశం మొత్తం తిరిగి గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత 1917లో చాంపరన్ అనే ప్రాంతంలో ఇండిగో రైతులకు సపోర్ట్గా చాంపరన్ సత్యాగ్రహాన్ని మొదలుపెట్టారు. నాన్ వైలెంట్, నాన్ కోఆపరేషన్. అప్పటిదాకా మన స్వాతంత్ర ఉద్యమంలో ఇది ఒక సంచలనం. సత్యాగ్రహం అనే ఒక కొత్త మార్గాన్ని స్వాతంత్ర సంగ్రామంలోకి తీసుకొచ్చారు గాంధీ. చాంపరన్ సత్యాగ్రహం సక్సెస్ అవడంతో దేశం మొత్తం గాంధీ వైపు తిరిగి చూసింది. ఆ తర్వాత 1921లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. అప్పటికల్లా దేశం నలుమూలలా గాంధీ ఒక నాయకుడిగా అన్ని వర్గాల వారు అంగీకరించారు. కులాలని, మతాలని, ప్రాంతాలని, వర్గాలని ఏకం చేయగలిగే పరిస్థితిని తీసుకొచ్చారు గాంధీ. సో అందుకే మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్స్ తర్వాత జరిగిన స్వాతంత్ర ఉద్యమాన్ని గాంధీయన్ ఫేజ్ అంటారు. ఇక 1930లో సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్లో భాగంగా దండి మార్చ్ చేస్తారు, ఉప్పు సత్యాగ్రహం అంటారు. సో ఇందులో విద్యార్థులు, మహిళలు, రైతులు, కార్మికులు ఇలా ప్రతి ఒక్కరూ ప్రాంతాలకు, మతాలకు అతీతంగా పాల్గొంటారు. ఆ తర్వాత క్విట్ ఇండియా మూవ్మెంట్. గాంధీ, నెహ్రూ, పటేల్ లాంటి లీడర్లని అరెస్ట్ చేసినా కూడా ఉద్యమ స్ఫూర్తితో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగింది. చివరకు దేశం స్వతంత్రమైంది. ఈ కథ మొత్తంలో దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కంటే కూడా గాంధీ చేసిన అతిపెద్ద కాంట్రిబ్యూషన్ ఏదైనా ఉంది అంటే దేశాన్ని ఒక్కటిగా ఉంచడం. మన దేశంలో ఉన్న డైవర్సిటీ ఏ దేశంలోనూ లేదు. ఇన్ని రకాల ప్రాంతాలు, ఇన్ని రకాల మతాలు, ఇన్ని రకాల కులాలు, ఎంతో పేదరికం ఎక్కడా లేదండి. ఇంత డైవర్సిటీ ఉన్నా కూడా భారతదేశం అనే ఒక భావన, మనమంతా ఒక్కటే అనే ఒక భావన సక్సెస్ఫుల్గా క్రియేట్ చేయగలిగింది మాత్రం మహాత్మా గాంధీ. లేదంటే దేశం ఎన్నో ముక్కలు అయిపోయేది. బాల్కనైజేషన్ అంటారు. యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళ ప్లాన్ కూడా అదే, ఇండియాని చాలా ముక్కలుగా చేయాలి అని, ఇండియా అనే ఐడెంటిటీ లేకుండా చేయాలని. కానీ గాంధీ, పటేల్, నెహ్రూ లాంటి నాయకుల వల్ల అది జరగలేదు. మతాల మధ్య సామరస్యాన్ని, కులాల మధ్య సంతులతను, ప్రాంతాల మధ్య సమభావాన్ని, వర్గాల మధ్య శాంతిని తీసుకురాగలిగి భారతదేశం అనే ఒక ఐడియాని నేటికి సజీవంగా ఉంచగలిగారు మహాత్మా గాంధీ. ఇప్పటికీ మన ప్రధాని మోడీ విదేశాలకు వెళ్ళినప్పుడు గాంధీ లెగసీ గురించి, ప్రపంచానికి గాంధీ ఇచ్చిన కాంట్రిబ్యూషన్స్ గురించి ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. జై హింద్, జై భారత్.